మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒడెస్సీ మూవీ చూడడానికి ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒడెస్సీ మూవీ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానికంటే ముందు జరిగిన ఒక చిన్న బ్యాక్ స్టోరీని మనం అబ్జర్వ్ చేస్తే, గ్రీక్ మిథాలజీలోంచి ప్లస్ హిస్టరీలోంచి ఒక యుద్ధం జరిగింది. ట్రోజన్ వార్ అంటారు దాన్ని. ఆ వార్ గురించి మనం చాలా సినిమాల్లో చూసాం, చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. దాదాపు 10 సంవత్సరాలు జరిగిందని చెప్తారు ఈ యుద్ధం. గ్రీక్ కింగ్స్ కి అట్లాగే ట్రాయ్ సిటీకి మధ్య జరిగినటువంటి 10 సంవత్సరాల భారీ లాంగ్ వార్ ఇది. స్పార్టన్ కింగ్ వైఫ్ కోసం జరిగింది ఈ వార్ అని చెప్తారు. అయితే ఆ ట్రాయ్ సిటీ మీదకి యుద్ధానికి వచ్చిన గ్రీక్ కింగ్స్ లో ఈ ఒడెసీ కూడా ఒక వ్యక్తి. ట్రాయ్ సిటీ వాల్స్ ని బద్దలు కొట్టలేక, వాళ్ళని ఓడించలేక 10 సంవత్సరాల పాటు పోరాటం చేసేసి ఫైనల్ గా గివప్ ఇచ్చేసి పీస్ ఆఫరింగ్ కోసం లోపలికి ఒక పెద్ద వుడెన్ హార్స్ ని పంపిస్తారు వీళ్ళు. ఇక రాజీ కుదిరిపోయింది, యుద్ధం ముగిసిపోయింది, ఇక మేము వెళ్ళిపోతాము అన్నట్టుగా లోపల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి లోపలికి అలౌ చేస్తారు. అయితే ఇందులో తన మిలిటరీతో ఉంటాడు ఒడెస్సీ. అట్లా రివర్స్ లో వాళ్ళని దెబ్బతీసి మొత్తం ట్రాయ్ సిటీ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తాడు, నేలమట్టం చేస్తాడు. అక్కడతో ట్రాయ్ సిటీ మీద ఈ గ్రీక్ కింగ్స్ యొక్క గెలుపు సాధ్యం అవుతుంది 10 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత. అంతా కూడా ఒడెస్సీ సినిమాలో ఉండదు, ఎందుకంటే ఇక్కడి నుంచి జరిగిందంతా ఒడెస్సీ మూవీలో ఉండబోతుంది. దీన్ని ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచి జరిగిన ఇష్యూస్ ని క్రిస్టోఫర్ నోలన్ తన ఒడెస్సీ మూవీలో చూపించబోతున్నాడు. ఏం జరిగింది ఇక్కడి నుంచి అనేది ఇంట్రెస్టింగ్. యుద్ధం ముగిసిన తర్వాత గ్రీక్ కింగ్స్ అందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు, ఎవరి కింగ్డమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతారు. కానీ యూనివర్స్ లేదా గాడ్స్ పెట్టినటువంటి కోపం వల్ల, శాపం వల్ల ఒడెస్సీ మాత్రం తన ప్రాంతానికి, తన కింగ్డమ్ కి వెళ్ళలేకపోతాడు. వెళ్ళడానికి దాదాపు 10 సంవత్సరాల సమయం పడుతుంది. మధ్యలో చాలా రకాల ఆబ్స్టికల్స్ ఎదుర్కొంటాడు, ఎస్పెషల్లీ ఓషన్ వల్ల. వీటన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తాడు క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీలో. సేమ్ టైంలో చిన్నప్పుడే, ఇన్ఫాంట్ గా ఉన్నప్పుడే సన్ను వదిలేసి వచ్చేస్తాడు. ఆ సన్ ఎదిగిన తర్వాత తన తండ్రిని వెతుక్కుంటూ రావడం, దాంతో పాటు అతను వదిలొచ్చేసినటువంటి కింగ్డమ్ సింహాసనం మీద ఎక్కడానికి లోకల్ గా అతని ప్రాంతంలో జరిగినటువంటి పాలిటిక్స్ ఏంటి, వాటిని అక్కడే ఉండి ఇన్నాళ్ళు కింగ్డమ్ ని చూసుకుంటున్నటువంటి అతని వైఫ్, ఒడెస్సీ యొక్క వైఫ్ ఎట్లా డీల్ చేసింది, అక్కడ జరిగిన పాలిటిక్స్ ఏంటి. ఒక పక్క ఇతను సుదీర్ఘ 10 సంవత్సరాల యుద్ధం తర్వాత ఇంటికి రావడానికి 10 సంవత్సరాలు పట్టేటప్పుడు జరిగినటువంటి ఆబ్స్టికల్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాటితో పాటు సింహాసనం కోసం జరుగుతున్నటువంటి పాలిటిక్స్, కరప్టెడ్ థింగ్స్ ఏంటి, దాంతో పాటు ఇతని కొడుకు ఇతన్ని వెతుక్కోవడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి, వీటన్నిటిని కలిపి ది ఒడిస్సీలో చూపించబోతున్నాడు క్రిస్టోఫర్ నోలన్. ట్రాయ్ మూవీ చూడాలని చాలా మంది అడుగుతున్నారు. చూడాల్సిన అవసరం లేదు, ఈ బేసిక్ స్టోరీ తెలిస్తే సరిపోతుంది. బేసిక్ బ్యాక్ డ్రాప్ అయితే ఇదే ది ఒడిస్సీ మూవీ చూడడానికి. సో షేర్ చేయండి.